నిద్రమత్తు వదిలినా బద్ధకం వదలలేదు లలితమ్మకి. ఆమె కూతురిచ్చిన టీ తాగి కూర్చుంది. శ్రీ ఏం చేస్తున్నాడమ్మా? కూతుర్ని అడిగిందామె. ఇంకా నిద్రలేవలేదు అంది తల్లి జుట్టు వేళ్లతో వెనక్కి ముడివేస్తూ. అంజన్ లేచిందా? లేచింది. పాలు తాగి స్వీటితో కబుర్లు చెబుతోంది అంది మెల్లగా. విద్యమ్మా, కోటేశ్వరరావు మావయ్య అండదండలే లేకపోతే మిమ్మల్ని చదివించేదాన్నా? ఈ ఇల్లు, నీ పెళ్ళి అన్నీ ఆయన చేతుల కష్టమే. శ్రీహర్షకి మతిపోయింది అంది కాస్త ఆవేశంగా. వాడికి మతిపోయింది, మనకు పోలేదుగా. మావయ్య శత్రువులెవరో పితూరీలు చెప్పు ఉంటారు. ఆవేశంలో మాట్లాడుకునే కంటే మౌనంగా ఉండడం మేలు. నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకో అని సన్నగా టేప్ రికార్డర్ పెట్టి వెళ్ళిపోయింది విజయ. డోలాయాంచల అంటూ ఎంఎస్ సుబ్బలక్ష్మి సుమధురంగా పాడుతోంది. లలితమ్మ కళ్ళు మూసుకుని దిండుపైకి వాలింది. కోటేశ్వరరావు ఎవరమ్మా? ఎవరు? మా నాన్నను చంపిన హంతకుడు. మై గాడ్, ఇంకా ఏదో అనుకున్నాను అని రాత్రి రావడమే కొడుకన్న మాటలు గుర్తుకొచ్చాయి. అమృతమూర్తి అన్నయ్య హంతకుడా? కాదు అని ఆమె మనసు పదే పదే అంటోంది. ఒక్కసారి 23 వెనక్కి వెళ్ళింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కడుతున్నారప్పుడు. అప్పుడప్పుడే ప్రారంభించిన ప్రాజెక్టు. గుడిసె, హోటళ్లు, అక్కడక్కడ స్టాఫ్ కట్టిన క్వార్టర్లు తప్ప జనసంచారమే లేదు. కాంట్రాక్టర్ కోటేశ్వరరావు, ఆనందరావు అక్కడ ఓ గుడిసెలోనే క్లబ్బు ప్రారంభించారట. ఆనందబాబు, మీరు త్వరగా వివాహం చేసుకుని ఫ్యామిలీని తెచ్చుకోండి, ఈ ఒంటరితనం భరించలేరు అనేవాడట రావు. మరి మీరు వివాహం చేసుకుని ఫ్యామిలీని తెచ్చుకోరేం? ఆనందబాబు మరిచిపోయి కూడా డబ్బు కాసించి గొప్పింటి అమ్మాయిని చేసుకోకు అని సలహా ఇచ్చేవాడట. ఆ రోజుల్లోనే తను 10వ తరగతి పరీక్షలు రాసి సెలవులకు పిన్ని కూతురు వివాహానికి వెళ్ళింది. తనకు తల్లి తండ్రి లేరు. పెత్తండ్రి ఇంట్లో అనాథగా పెరుగుతోంది. నాయనమ్మ ప్రేమ తప్ప తనకేం తెలీదు. పిన్ని కూతురు పెళ్లికి నాయనమ్మే బలవంతంగా పంపింది. వరుణి స్నేహితుడట ఆనందబాబు. 3వ రోజు కబురొచ్చింది. కాని కట్నం లేకుండా ఆనందబాబు తనను వివాహం చేసుకుంటానన్నాడని నాయనమ్మ పొంగిపోయింది. నా తల్లి, నువ్వు అదృష్టవంతురాలివే. ఎంత కట్నం పోస్తే ఇంజనీరు అల్లుడుగా వస్తాడు? లలితని హృదయానికి హత్తుకుని ముద్దు పెట్టుకుంది. తన పెదనాన్న స్వార్థంతో వివాహానికి అంగీకరించలేదు. నాయనమ్మ కంటతడి పెట్టుకుని తనకున్న కొద్దిపాటి నగలు, తన పెద్ద చీర ఇచ్చి చేతిలో ఓ కొబ్బరికాయ పెట్టి ఆనందబాబు ఇంటికి పంపింది. కన్నీటితో అప్పగింతలు పెట్టింది. నాయనా, ఈ రోజు నుండి దానికి తల్లివి తండ్రివి నీవే అంది. కోటేశ్వరరావు మరిద్దరు స్నేహితులు కలిసి గుడిలో తన వివాహం ఆనందబాబుతో చేశారు. ఆనందబాబు ఇంట్లో వాళ్లు ఈ వివాహానికి అంగీకరించలేదు. అతనికి తల్లిదండ్రులు లేరు, కానీ 3 అన్నదమ్ములున్నారు. నీ ఇష్ట ప్రకారమే వివాహం చేసుకున్నాక మా ఇంట్లో స్థానం లేదు. ఓ పేద విద్యార్థికి చదువు చెప్పించావు అనుకుంటాం అన్నారు. నాకెవరూ భిక్ష వేయలేదు. నాన్నగారి డబ్బుతోనే చదివించారు. నేనేం నేరం చేయలేదు. నా ఇష్టం వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాను తప్ప అని పోట్లాడి వచ్చేశాడు. ఆనాడే ఇద్దరూ తమ బంధువులతో బంధనాలు తెంచుకుని అనురాగ బంధంతో ఏకమయ్యారు. తనకు ఆత్మీయుడుగా, అన్నగా, తండ్రిగా నిలిచింది ఒక్క కోటేశ్వరరావు మాత్రమే. ఆనందబాబు ఏనాడు తన వారిని గుర్తు చేసుకునే అవకాశం ఇవ్వలేదు లలితకు. లల్లి లల్లి ఉన్నంతసేపు పిలుస్తూనే ఉండేవాడు. ఏంటి ఆనందబాబు, లల్లి అంటూ మా చెల్లెలి పేరు జపిస్తావు అని నవ్వేవాడు రావు. అలా జపించేస్తేనే ఆ మాత్రం పలుకుతుంది అనేవాడు నవ్వుతూ. ఆనందమంటే ఏంటో అతని సహచర్యంలో తెలుసుకుంది. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ ఆయనతో కలిసి తీసుకోవలసిందే. తేడా వస్తే ఊరుకునేవాడు కాదు. ఏయ్ లల్లి, నువ్వు పిండి బొమ్మలా ఉంటే నాకు నచ్చదు అనేవాడు. కోటేశ్వరరావును తమతో పాటే భోజనం చేయమనేవాడు. వీలున్నప్పుడల్లా భోజనం చేసేవాడు. ఆయన ఎక్కువగా తిరిగేవాడు. అన్నయ్య, వదినను బాబును తీసుకురా అనేది. ఆమె రాదమ్మా, ఆమె దగ్గరకు నేను వెళ్ళాలి అని నిరాశగా నిట్టూర్చేవాడు. అప్పుడే తమ ఆనందానికి ప్రతిరూపంగా విజయ పుట్టింది. విజయను చూడగానే ఆయన పొందిన అనుభూతి, ఆనందం వర్ణించనలవి కాంది. తను మరిచిపోలేదు. తీయని స్మృతిగా హృదయంలో పదిలంగా దాచుకుంది. తన చుట్టూ ఓ ప్రపంచం ఉంది. సుఖదుఖాలుంటాయని, అక్కడి వింతలు విశేషాలు జరుగుతాయని మరిచిపోయింది లలిత. ఆమెకు భర్త తోడిదే లోకం, కూతురే ప్రపంచం. అతనే కూతురికి ఏరుకోరి విజయ అని పేరు పెట్టుకున్నాడు. తమిద్దరికీ బట్టలు, విజయకు మురుగులు తెచ్చి బహుకరించాడు కోటేశ్వరరావు. బట్టలు తీసుకున్నాడు ఆనందబాబు. బంగారు మురుగులు కోటేశ్వరరావు జేబులో వేశాడు. చూడ్రావ్,
మానసికంగా మన మధ్య స్నేహబంధం ఉండొచ్చు కానీ వృత్తిరీత్యా మీరు కాంట్రాక్టర్, నేను ఇంజనీర్ను. ఇలాంటి విలువైన కానుకలు తీసుకొస్తే అపార్థాలకు తావిచ్చినవారమవుతాం అన్నాడు. ఆనందబాబు, నాకు తోబుట్టూలు లేని లోటు తీర్చింది లలితమ్మ. ఆ అభిమానంతోనే ఇచ్చాను అన్నాడు. అభిమానం ఖరీదైన వస్తువులతో వెలకట్లేం అన్నాడు నిక్కచ్చిగా. కోటేశ్వరరావు చిన్నబుచ్చుకున్న ఆనందబాబు నైతికంగా దిగజారిపోలేదని పొగిడేవాడు. అతని కుటుంబ జీవితం అంత సాఫీగా సాగిపోవడం లేదని అర్థమైంది. అతను డబ్బున్నవారి ఇల్లరికపు టల్లుడని, ఆమె తన్ని లెక్క చేయదని, కొడుకును కూడా దూరంగా పబ్లిక్ స్కూల్లో వేసిందని తెలిసేది. అప్పుడప్పుడు సరుకులు తెచ్చే బాలరాజు ఈ వార్తలు చేరవేసేవాడు. విజయ సంవత్సరం పిల్లప్పుడే ఆనందబాబు హడావిడిగా వచ్చాడు. ఇంటి ముందు జీప్ ఆగింది. లల్లి, త్వరగా తయారవు, మనం విజయవాడ వెళుతున్నాం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు. వచ్చాక బయటికెళ్లడం అదే ప్రథమం. సంతోషంగా తయారైంది. అతను ఏ పని మీద విజయవాడ వెళ్లినా తను మాత్రం నాయనమ్మను చూసి తన కూతురిని చూపించుకుని వస్తుంది. జీపులో ఎటన్నా బయలుదేరితే చాలు గలగలా కబుర్లు చెప్పే ఆనందబాబు మౌనంగా గంభీరంగా ఉంటాడు. ఆనంద్, ఏంటంత సీరియస్గా ఉన్నారు? కూతుర్ని చేత్తో హత్తుకుని ఎడమ చెయ్యి అతని భుజంపై వేసింది. నువ్వే అంటావు, కారు నడిపేవారు ఏకాగ్రతగా నడపాలని, అలా నడిపితే సగం ప్రమాదాలు తప్పుతాయని. భుజం మీదున్న ఆమె చేతిని తన బుగ్గతో భుజానికేసి నొక్కాడు. అది నిజమే అనుకుంది. విజయ లేచింది. విజయకు పాలు పడుతూ తండ్రిపైకి దూకుతానంటే కంట్రోల్ చేస్తుండగా విజయవాడ చేరుకున్నారు. కృష్ణానది ఒడ్డునే ఆపారు. ఆశ్చర్యంగా చూస్తుండగానే నాయనమ్మ శవం వచ్చింది. లలితమ్మకు కంటనీరు కరువైంది. పిచ్చిచూపులు చూసింది. అబ్బో, ముసలమ్మ ఈవిడి గారి కోసం ఎంత విలపించింది, కంటతడి కూడా లేదు అన్నారు బంధువులు. ఆ రోజే నాయనమ్మ దహన సంస్కారాలు చేసి పుట్టింటివారి రుణం పూర్తిగా తీర్చుకునొచ్చేసింది. లల్లి, అమ్మమ్మగారు ఏం చెప్పింది? బంధువులందర్నీ నాలో చూసుకోమని అనలేదు? అప్పుడే మరిచిపోయావా? హక్కున చేర్చుకుని కన్నీరు ఒత్తాడు ఆనంద్. 2 రోజులు సెలవు పెట్టి ఆమె మళ్లీ బాధపడకుండా నవ్విస్తూ గడిపాడు. అతని లాలంలో అన్ని కష్టాలు మరిచిపోయిందామె. ఇది కావాలని అడగాల్సిన పనుండేది కాదు లలితకు. అన్నీ అతనే తెచ్చేవాడు. అతను చేసే అతి ఖర్చులు చూసి ఆమె అలక సాగించేది. మీకు ముందు వెనక లేరు, నా సంగతి సరే సరే, విజయ భవిష్యత్తు కోసమైనా మనం పొదుపు నేర్చుకోవాలి అని. అతను పక్కపక్క నవ్వేసేవాడు. లల్లి, చెవుల పిల్లి, చెవుల్లోని దుమ్ము దులిపి మరీ విను. మా విజయ డాక్టర్ చదువుతుంది, బోల్డు డబ్బు సంపాదిస్తుంది అంటూ ఎగరేసి పట్టుకునేవాడు. కూతురి చదువుకైనా డబ్బుండాలా వద్దా అంది చిరుకోపంగా. వద్దు, మా అమ్మాయి అన్నింటా ఫస్టు, స్కాలర్షిప్తో చదువుతుంది అనేవాడు. వారి ఆనందాన్ని అధికం చేయడానికి అన్నట్టు మరో ఏడాది తిరిగేసరికి కొడుకు పుట్టాడు. మా నాయనమ్మ పేరు శ్రీలక్ష్మమ్మ, శ్రీ కలిపి శ్రీధర్ అని పెడతాను అంది లలిత. మా నాన్నగారి పేరు హనుమంతరావు, హాతో పెట్టాలి అన్నాడు. ఇద్దరూ చర్చించుకుని శ్రీహర్ష అని పేరు పెట్టుకున్నారు. ఆ జీవితం, ఆ వేగం ఇప్పటికీ లలిత కళ్ల ముందు తిరిగినట్టే ఉంది. ఉదయం తను లేచి టిఫిను, కాఫీ చేసేది. అప్పుడు ఆనందో పిల్లలు లేచేవారు. పిల్లలకు పాలు పడుతూ ఆయనకు కాఫీ, టిఫిన్ ఇచ్చేది. విజయను ఒళ్ళో కూర్చోబెట్టుకుని టిఫిన్ తినిపిస్తూ ముద్దుమాటలు నేర్పేవాడు ఆనంద్. నీ పేరేమిటమ్మా? డాటర్ విజయ. డాటర్వేలే, అదిగో వాడు మైసాన్ అని ఉడికించేవాడు. నాన్నకేం తెలీదు, డాటర్ అంటే ఇండిసనిత్తారు అనేది. చూళ్ళల్లి, కిలకిలా నవ్వుతున్న కూతుర్ని గర్వంగా ముద్దు పెట్టుకునేవాడు. మరి నీ తమ్ముడి పేరేమిటమ్మా? శ్రీహర్ష, ఇంజనీర్. కళ్ళు పెద్దవి చేసేది. ఓ మై స్వీటీ. ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని కాఫీ తాగించమని నోరు చూపేవాడు. అతనికి కాఫీ అందిస్తుంటే అదొక అపూర్వ అనుభవంలా ఉండేది. లల్లి, పంచదార బొత్తిగా మరిచిపోయేవోయ్ అనేవాడు. 2 చెంచాలు వేశాను, అసలు మీరు పానకాల స్వాములైపోయారు. ఉడుక్కుని తను సిప్పు తీసుకునేది. ఇప్పుడు బావుంది, ప్రతిరోజు ఇలాగే కాఫీ తాగాలి అన్నాడు. లలితకు సిగ్గు ముంచుకొచ్చేది. అతన్ని సాగనంపుతూ వెళ్లి 2 పిల్లలతో పాటు అతనిచ్చే ముద్దందుకుని లోపలికొచ్చేది. పనావిడొచ్చి ఇల్లు తుడిచి గిన్నెలు కడిగి నీళ్లు తెచ్చేలోపల 2 పిల్లలకు స్నానం చేయించి తను స్నానం చేసేది. 10:30 ప్రాంతంలో అలసిపోయిన పిల్లలు నిద్రపోయేవారు. అప్పుడు చకచకా స్టవ్ వెలిగించి వంట చేసేది. పిల్లలను లేపి విజయకు అన్నం పెట్టి మధ్య మధ్య శ్రీహర్షకు పెడుతూ వాళ్లను కూర్చోబెట్టేది. విజయ్కు చిన్నప్పటినుండే క్రమశిక్షణ అలవాటైంది. విజయ్,
నువ్వు అన్నం తినేసావు కదా, నాన్నగారు అలసి ఆకలితో వస్తారు, విసిగించక ఆడుకోవాలి అనేది లలిత. ఓకే మమ్మీ. మమ్మీ అనద్దన్నానా అని బెదిరించేది. సారీ, ఐఆమ్ వెరీ వెరీ సారీ. విజయ తండ్రి మాటలను అనుకరించేది. నిజంగానే తండ్రి వచ్చేసరికి తన చిన్ని కుర్చీలో కూర్చుని సీరియస్గా బొమ్మల పుస్తకం ముందేసుకుని చదివేది. విజ్జు అంటూ ఎగరేసి ముద్దు పెట్టుకునేవాడు ఆనంద్ వస్తూనే. నానా, నా చదువు పాడు చేస్తున్నావు అనేది సీరియస్గా. సారీ. అతను ఆమెను దింపి లెంపలు వేసుకుని కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చునేవాడు. రంగురంగుల బొమ్మలు ముందేసి శ్రీహర్షను కూర్చోబెట్టేది. వాళ్లు భోజనం చేస్తుంటే విజయ లాలింపులు బెదిరింపులు వినిపించేవి. శ్రీ, ఊరుకోరా, అల్లరి చెయ్యొద్దు, నాన్నారు అలసి వస్తారు అనేది. అమ్మ చెబితే వెండు, 2 వేస్తాను, బుద్ధిగా ఆడుకో. కూతురి మాటలకు తండ్రి పకపకా నవ్వి పొలమార్చుకునేవాడు. రోజుకొక్కసారైనా కూతురి చేత నేను డాక్టరీ చదువుతాను, తమ్ముడు ఇంజనీర్ చదువుతాడు అనిపించుకుని సంతోషించేవాడు. మధ్యాహ్నం అరగంట విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోయేవాడు. తను పిల్లలతో కాసేపు ఆడుకొని ఏదైనా చదువుతూ గడిపేది. సాయంత్రం 4 కాగానే లేచి పిల్లలను ముస్తాబు చేసి కుక్కర్ పెట్టి తను ముస్తాబై టీ చేసి రెడీగా ఉంచేది. ఆనంద్ రాగానే కాసేపు పేపర్ చదువుకుని స్నానం చేసి టీ తాగి పైజామా లాల్చీ వేసుకుని తయారయ్యేవాడు. అతను శ్రీహర్షను ఎత్తుకుంటే తను విజయను నడిపిస్తూ భుజానికి పాలసీసా, నీళ్ల బాటిలు, బిస్కెట్లు, చాక్లెట్లు ఉన్న బ్యాగు తీసుకునేది. డ్యామ్ చుట్టుపట్ల తిరిగొచ్చేవారు. భోజనాలు కాగానే పిల్లలు నిద్రపోయేవారు. ఇద్దరినీ పెద్ద మంచం మీద పడుకోబెట్టి దిండ్లు పెట్టి దోమతెర దించేవారు. నేను పిల్లల పక్కన పడుకుంటాను అనేది అల్లరిగా. వాళ్లకు స్వేచ్ఛగా ఉండాలి అనేవాడు చెయ్యి పట్టి లాగుతూ. నేను మన పెళ్ళయ్యే వరకు నాయనం పక్కనే పడుకునేదాన్ని. అందుకే అలా పొలలా ఉన్నావు. నా పిల్లలు ఆరోగ్యంగా కళకళ్లాడుతూ ఉండాలి అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇచ్చేవాడు కాదు. రోజులు రాకెట్ స్పీడుతో తోసుకుపోతున్నాయి. ఒకరోజు షికారు నుండి తిరిగొస్తుంటే సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. త్వరగా నడుస్తుండగానే కోటేశ్వరరావు జీప్ వచ్చింది. అతని పక్కనే ఆగింది. వర్షం వస్తోంది, కాదనలేక ఎక్కేశారు. ఏమన్నయ్యా, అటు రావడమే మానేశావు? మీ ఆయన రావద్దన్నాడమ్మా అన్నాడు ఓరగా ఆనందని చూస్తూ. రావ్, నిన్ను కోటేశ్వరరావుగా నా స్నేహితుడిగా ఆహ్వానిస్తాను, కానీ ఒక ఇంజనీరుగా ఈ కాంట్రాక్టర్గా రావద్దంటాను అన్నాడు. ఆయన రావద్దంటే ఊరుకుంటారా అన్నయ్య, మీరు రండి అంది. తమాషా కన్ననమ్మా, ఏ మంత్రంతో కట్టేశావో కానీ పనైతే 1 నిమిషం బయట ఉండడు. మీ అనుకూల దాంపత్యం చూసి కన్ను కుడుతుందేమోనని భయం అన్నాడు నవ్వుతూ. వాళ్లను ఇంటి దగ్గర దింపేశాడు. లలితమ్మ బలవంతం చేస్తే కాఫీ తాగాడు. లల్లి, మీ అన్నయ్యకి మధ్య చేదు పదార్థాలే రుచిస్తున్నాయి. నీ కాఫీ కషాయంలా ఉంటుంది ఆనంద్ బట్టలు మార్చుకుంటూ అన్నాడు. కుటుంబంలో కరువైన శాంతి సౌఖ్యాలు మొత్తులో దొరుకుతాయేమోనని అన్నాడు బొంగురు గొంతుకుతో రావు. రావ్, నాకంటే 1-2 సంవత్సరాలు నువ్వే పెద్దనుకుంటాను. జీవితంలో పరాజయాన్ని సవాలుగా తీసుకోవాలి, కానీ మత్తులో శాంతి వెతుక్కోవడం పిరికివాళ్ల లక్షణం అన్నాడు తీక్ష్ణంగా. లలితకి ఇదేం అర్థం కాలేదు. అవునానంద్, ఇప్పుడు స్కూటర్ ఎంతో అవసరం అన్నాడు. స్కూటర్ ఏం కర్మ, మేం 4 కారే కావాలేమో అన్నాడు వెటకారంగా. 4 నారాయణ అనుకుంటేనే సుఖం అన్నాడు. రావ్, నువ్వేనా ఈ మాట అంటోంది? 6 గజాల దూరం రాయొచ్చింది కెనాల్లో, 6 మైళ్ళు అని నువ్వే రాయమంటే నేనెలా రాస్తాను? కోపంగా అడిగాడు ఆనంద్. అది కాదు ఆనంద్, నాకు తెలుసు. మిగిలిన వారు మీరిచ్చిన లంచాల కాసుపడి ప్రభుత్వం రాయుంటే 10 ఇస్తారని ఆడుతున్న నాటకం కదూ. తీక్షణంగా ఉందా ప్రశ్న. ఆనంద్ అంత తీవ్రంగా మాట్లాడడం ఎరుగని లలిత వణికిపోయింది. నేను అనను ఆనంద్, నాతో పాటు చాలామంది ఉన్నారు. ఓకే, నీకెలా అర్థం చెయ్యాలో నాకు తెలియడం లేదు. దీర్ఘంగా నిట్టూర్చాడు రావు. నువ్వు చెప్పే విషయం అర్థం కాందైనప్పుడు నువ్వు బాధపడాలి. ప్రభుత్వం డబ్బే తలా కాస్తా పంచుకుందాం అనుకుంటున్నారు. లక్షలు మీరు ఆర్జించి 1000 మాకివ్వాలని తాపత్రయపడుతున్నారు. మనిషికి మనసు, విశ్వాసం అనేవి ఉండాలయ్యా అన్నాడు కోపంగా. ఆనందబాబు, మీరీ సమాజంలో బ్రతుకుతున్నారు, ఆ విషయం మరిచిపోతే ఎలా? రావ్, కొందరు రోజూ చస్తూ బ్రతుకుతారు, ఆ బ్రతుకు అక్కర్లేదు. బ్రతికినన్ని రోజులు మహారాజులా బ్రతుకుతాను అన్నాడు. నిట్టూర్పు వదిలి వెళ్ళిపోయాడు. ఏంటండి, వాళ్లతో మనకెందుకండి? భయంగా చూసింది లలిత. చూళ్ళల్లి, మనతో పొసగదు అనుకుంటే ట్రాన్స్ఫర్ చేయిస్తారు. మనకి ఊరు శాశ్వతమా చెప్పు అన్నాడు అనునయంగా. కోటేశ్వరరావుతో మాట్లాడిన గొంతుకు
తనతో మాట్లాడుతున్న గొంతుకు పోలికే లేదసలు. ప్రతిరోజు ఓ కొత్త అనుభవంలా అందంగా ఆనందంగా సాగిపోతున్నాయి రోజులు. అమృతపు గడియలు అల్పాయుష్కులని తెలీదు, ఊహించనేనా లేదు. విజయను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాలి లల్లి, రేపు హైదరాబాద్కు నువ్వు రాకూడదు అన్నాడు. అన్నీ తయారు చేసింది. అప్పుడు బడుల్లో సీట్లకు ఇప్పుడు ఉన్నంత రద్దీ ఉండేది కాదు. ప్రొఫెషనల్ కోర్సుకు పంపాలంటే మొదట్నుంచే జాగ్రత్తగా చదివించాలి లల్లి అన్నాడు. అతను వస్తాడని చూస్తుండగానే జీపు తీసుకుని కోటేశ్వరరావు వచ్చాడు. లలితమ్మ, పిల్లల్ని తీసుకురా, మనం హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు. అతని గంభీర వదనం చూసి ఏదో కీడు శంకించింది. ఆనంద్ ఏడన్నయ్యా? కెనాల్లో చిన్న దెబ్బ తాకిందమ్మా, అందుకని ఆసుపత్రికి తీసుకెళ్లారు అన్నాడు. అన్నయ్య ఆర్తనాదం చేసి వణుకుతూ నిలబడిపోయింది. పద తల్లి, నువ్వు ధైర్యంగా ఉండాలి. పిల్లలను ఆయనే జీపెక్కించాడు. ఆమె ఫ్లాస్కు తీసుకుని ఎక్కేసింది. తల్లి కాస్త సీరియస్గా ఉంటే పిల్లలు బుద్ధిగా ఉంటారు. ఉస్మానియా ఆసుపత్రి ముందు జీప్ ఆగింది. అమ్మా అని బావురుమన్నాడు. హెల్పర్ బాలరాజు ఆనంద్ శవాన్ని, అతని జతను పనిచేసేవారు బయటికి తీసుకొస్తున్నారు. ఆ క్షణంలోనే తన ప్రాణం ఎందుకు పోలేదో ఎప్పటికీ అర్థం కాదు లలితకు. ఆమెకు ప్రపంచమంతా శూన్యంగా కనిపించింది. భర్త శవం పక్కన ఏడుస్తూ కూర్చుంది. కోటేశ్వరరావు అతని అన్నలకు కబురు చేశాడు. వాళ్ళొచ్చి దహన సంస్కారాలు చేసి వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్ళిపోతుంటే కోటేశ్వరరావు వెనకాల వెళ్ళాడు. ఆనందబాబు భార్యాబిడ్డల గురించి ఏం ఆలోచించారు? ఆలోచించవలసిన అవసరం మాకు లేదు. అందుకు పెద్దలు ఓ సాంప్రదాయం పెట్టారు. పెద్దల ఇష్టప్రకారం వివాహాలు జరగాలని. అలా జరిగితే మా ఇంటికి కోడలుగా మాకు బాధ్యత ఉండేది అన్నారు. అలా అంటే ఎలా బాబు? 2 పసిపిల్లలతో ఆమె ఎక్కడికి వెళుతుంది? అది ఆమె సమస్య. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆనాడు లలితకు అత్తింటితో ఉన్న సంబంధం తెగిపోయింది. ఆమెకు ఆ క్షణంలో పిల్లలకు ఎంత విషమిచ్చి తాను తీసుకుందామా అన్నంత విరక్తి కలిగింది. కాని తనకు అమృతం పంచిచ్చిన ఆ మాతృమూర్తి ప్రతిరూపాలను పెంచి పెద్ద చెయ్యాలి. 4 సంవత్సరాలు పొందిన అనురాగం అనుభూతితో తను జీవితాంతం ఎంత కష్టమైనా భరించగలదు. అమ్మా, నాకెవరూ తోబుట్టూ లేరు. ఆదరణ ఆప్యాయత నీ దగ్గర పొందాను. అన్నగా నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను, రామ్మా అన్నాడు. ఆ క్షణంలో ఏం చెయ్యాలో తోచని లలిత అతని వెంట వెళ్ళింది. కోటేశ్వరరావు తాగుడికి బానిస. గంభీరత్వాన్ని ఎందుకు స్వంతం చేసుకున్నాడో అర్థమైంది. 10-15 గదులున్న ఆ ఇల్లు శూన్యంలో భయంకరమైన నిశ్శబ్దంతో ఉంది. కోటేశ్వరరావు మామకు ధనవంతులకున్న అవలక్షణాలన్నీ ఉన్నాయి. కొడుకు హాస్టల్లో ఉంటాడట. భార్యకు క్లబ్బులు, టూర్లు, పనివారి రాజ్యం. ఆ ఇంట్లో పిచ్చెత్తినట్టుంటుంది. ఆనందబాబు కర్మ క్లుప్తంగా ముగిసింది. 10 రోజుల్లో చాలా విషయాలు అర్థమయ్యాయి లలితకు. కోటేశ్వరరావు అంటే పనివారుకున్న విలువ లేదు అతని భార్య దృష్టిలో. మీకు కలిగిన కష్టానికి చాలా విచారిస్తున్నాను అంది ఒకసారి తన గదికొచ్చి. అంతే, ఆ ఇంట్లో మళ్లీ ఎలాంటి చలనం లేదు. కోటేశ్వరరావు ప్రాజెక్టుకు వెళ్ళిపోయాక ఆమెకు ఒంటరితనంతో పిచ్చెత్తుందేమో అనిపించింది. అన్నయ్య, స్వంత అన్నయ్యనా చూడనంత ఆదరణతో చూశారు, కాదన్ను. ఈ జ్ఞాపకాలతో బ్రతకలేను. కాస్త మరుపు కావాలంటే నాకేదో వ్యాపకం అంది. ఆమె భావం గ్రహించాడు. ఆమె చదివిన బడికి వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చాడు. ఆమెను ఒక ప్రైవేట్ బడిలో ఉపాధ్యాయునిగా చేర్చాడు. 23 ఏళ్ల క్రితం ఇంత దిగజారిపోయిన పరిస్థితులు లేవు. నిరుద్యోగ సమస్య అంతగా లేదు. ఉత్తరాయణం దక్షిణాయనం అమల్లో లేదు. తేలిగ్గానే ప్రైవేట్ బడిలో ఉద్యోగం దొరికింది. ప్రభుత్వ ఉద్యోగం వేయించగల సమర్థతున్న ట్రాన్స్ఫర్స్ ఉంటాయని ప్రయత్నించలేదు. లలితమ్మ నిజంగా ఆనందను మరిచిపోయిందా? తాత్కాలికంగా అతని జ్ఞాపకాలను దూరం చేసుకుందా? దినమంతా పనిచేసి అలసి నిద్రపోయేది. అన్నయ్య, ఈ ఇంట్లో ఎంత ఆదరణ లభించినా దుర్వినియోగం చేసుకోవడం మంచిది కాదు అంది, వేరుగా వెళతానని చెప్పలేక. అతను నవ్వాడు. నాకు తెలుసమ్మా, ఆ అవుట్ హౌస్లో గదులు అద్దెకిచ్చే ఉద్దేశం ఉంది. అక్కడే ఉండు. కాస్త వీళ్ళిద్దరూ పెద్దవారైతే దిగులుండదు. నువ్వు బడికి వెళితే వీళ్ళిద్దరూ దిగులు పడతారు. ఇక్కడ పనివారికి అలవాటు పడ్డారు అన్నాడు. అంతకంటే వేరే మార్గం కనిపించలేదు. పునాదులు బావుంటాయి. మంచి స్కూల్లో చేర్పిస్తానన్న ఆనంద్ లేడు. ఇప్పుడు అతని అభిప్రాయం బయట పెడితే కోటేశ్వరరావు చేర్పిస్తాడు. అది తనకిష్టం లేదు. అందుకే అతి మామూలు బడిలో చేరింది విజయ. కాని పిల్లలిద్దరికీ తండ్రి తెలివితేటలొచ్చాయేమో, అన్నింటా ఫస్టే. అదొక్కటే ఆమె బతుక్కి ఆలంబన. స్కాలర్షిప్పులు తెచ్చుకున్నారు.
ఆమెకు ప్రాజెక్టు విషయాలు తెలియవు. ఒకరోజు యథాలాపంగా వార్తాపత్రిక తిరగేస్తే తాగి యజమానైన ఇంజనీర్ రామనాథ్ను హత్య చేసినందుకు బాలరాజ్ అనే హెల్పర్కు 21 సంవత్సరాలు జైలు శిక్ష పడిందన్న వార్త చదివి ఒక్క క్షణం బాలయ్య కోసం జాలిపడింది. తాను ఇప్పుడు ఎవరి పట్లైనా జాలిపడే స్థితిలో ఉందా? కన్నీరు ఒత్తుకుంది. రామనాథ్ భార్య పిల్లలు ఆమె కళ్ల ముందు మెదిలారు. దర్జాగా కళకళ్లాడుతూ ఉండేవారు పాపం అనుకుంది. అన్నయ్య రాగానే విషయం కనుక్కుందామనుకుంది. అప్పుడే కోటేశ్వరరావు ఇంట్లో పెద్ద తుఫాను బయలుదేరింది. అతని భార్య కమల అరుస్తూ వచ్చింది. రామ్మ లలిత, ఆ అబద్ధాలకోరు దగాకోరు నీ ముందైనా నోరు విప్పుతాడేమో రా అంటూ చెయ్యి పట్టి లోకి వెళ్ళింది. లలిత వెళ్లేసరికి కోటేశ్వరరావు బోనులో పులిలా హాల్లో పచార్లు చేస్తున్నాడు. అతని మామ బూతులు తిడుతున్నాడు. మీరుండండి పాపా, లలిత నీపై ప్రమాణం చేసి చెప్పమను. దిక్కులేని మరదల్ని చేరదీసి కోపరం చేస్తున్నాడో లేదో. ఆపరకాళ్లా లేచింది కమల. బిక్కుబిక్కున చూసింది లలిత. ప్లీజ్ లలిత, నువ్వు ఈ ఇంటికి వచ్చినాడు పనివారు చెవులు కొరుక్కున్నా నిన్ను ఒక్క మాట అడగలేదు. నీ ముఖంలో అమాయకత్వం నన్ను చెడుగా ఊహించనీలేదు అంది ఏడుస్తూ. లలిత విచలిత అయింది. ఆమెనెందుకు బలవంతం చేస్తావు? ఆమెపై ఆ నమ్మకుంచో, సంతోషం. ఊర్మిళను ఆదుకుందామని తెచ్చాను. ఆమె విద్యావంతురాలు కాదు, ఏం చెయ్యాలో తోచలేదు. నువ్వింత అభాండం వేశావు కాబట్టి నీ అనుమానం నిజం చేస్తాను అన్నాడు దృఢంగా. చూశారా, హిస్టీరియా వచ్చినట్టు ఏడ్చింది కమల. ఏంటన్నయ్యా, నాకేం అర్థం కావడం లేదు అంది లలిత. లలిత, వీళ్ళు ఇల్లరికప్టల్లుడని నన్ను ఓ పురుగును చూసినట్టు చూశారు. ఆమెకు క్లబ్బులు పార్టీలు కావాలి, నాకు భార్య కావాలి. నాకు దూరపు బంధువుల అమ్మాయిని ఆదుకుందామని తెచ్చాను. నాకు లేని ఊహలు ఆమెకు కలిగాయి. ఊర్మిళ్లను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. వద్దన్నయ్యా, చచ్చా, వదిన ముందే అలాంటి మాట్లాడడం పాపం కదూ అంది విహ్వల అయినట్టు చూసి. ఆ పాపపుణ్యాలు మీ వదిన బేరీజు వెయ్యాలి. నేనేమైనా ఆమెకు అవసరం లేదు. భారీగా నా అవసరాలు తీర్చిందా అడుగు అన్నాడు. ఇద్దరూ వాదించుకున్నారు, రెచ్చిపోయారు. పేదరికానికి ఐశ్వర్యానికి మధ్య జరిగిన పోరాటం అది. చివరకు కోటేశ్వరరావు ఇల్లు విడిచి వెళ్లి ఊర్మిళ్లను వివాహం చేసుకున్నాడు. లలిత చాలా బాధపడింది. కమలను పిల్లాణ్ణి ఆమె నిశితంగా గమనించింది. అహం తప్ప చెడ్డవారు కాదు. పేదరికమంటే చులకన, తానేం చెయ్యాలో తెలియలేదు. ఒకరోజు కోటేశ్వరరావే చెప్పాడు. లలితమ్మ, ఆనందం మీద అభిమానంతో అతనికిష్టమైన తాగుడు మానాను. నాకు ఒక తోడు కావాలనిపించిందమ్మా. నేను కమల దగ్గర పొందలేంది ఊర్మిళ అందిస్తుందమ్మా అన్నాడు. మీ ఆనందం చూసుకున్నారే తప్ప వదిన మనసు, బాలాజీ భవిష్యత్తు ఆలోచించలేదు అంది కినుకుగా. మీ వదినకు మనస్సంటూ ఉందా అన్నాడు కోపంగా. ఆ తర్వాత కమల తండ్రి కొడుకుని తీసుకుని లండన్ వెళ్ళిపోయింది. వెళ్లేటప్పుడు లలితమ్మను ఆ ఇంట్లోనే ఉండమని అనుమతిచ్చింది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఓ రోజు పెద్ద మిఠాయి పొట్లం తీసుకొచ్చాడు కోటేశ్వరరావు. ఏంటన్నయ్యా ఆశ్చర్యంగా అడిగింది. నీకు కోడలు పుట్టింది. రెండవదేంటంటే నా జీవితానికి పట్టిన శని వదిలింది అన్నాడు. నాకు రెండో విషయం అర్థం కాలేదు. మొదటి విషయానికి హార్దికాభినందనలు అంది లలిత. మావయ్య, శ్రీకంటే పెద్దదాన్ని నేను. నాకు మగడు పుట్టకుండా తమ్ముడికి పెళ్ళమెలా పుట్టింది అంది విజయ. ఇద్దరూ పడి పడి నవ్వారు. ఆయన విజయనెత్తుకుని నీ మగడు లండన్లో ఉన్నాడు అని మిఠాయి పెట్టి పిల్లలను బయటికి పంపాడు. అతని మామగారు పోయిరని చెప్పాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. నాకు తెలుసమ్మా, మామ పోతే సంతోషం అంటావు. మా సంసారంలో ఆయన జోక్యమే కమల జీవితాన్ని బలిగొంది. ఆ అమ్మాయిని ఒక ఇంటికిచ్చినప్పుడు వాళ్ల కాపురం వాళ్ళని చేసుకొనివ్వాలి. ప్రతి నిమిషం వారి ప్రమేయం ఉంటే ఆ కాపురంలో అశాంతి మిగులుతుంది అన్నాడు. అతను అన్నదాంట్లో నిజం ఉందని నిరూపిస్తూ కమల తిరిగొచ్చింది. ఆమె భర్తను ఏమనలేదు. రెండో కాన్పులో ఊర్మిళ పుట్టిన పిల్లవాడు పోయాడు. పసిపాప అంజని కమల పంచన చేరక తప్పలేదు. అప్పుడే బంజారాహిల్స్లో కొత్త మేడ కట్టుకుని వాళ్లు వెళ్లిపోయారు. కమల అంజనిని బాగా చూడడం లేదని బాధపడేవాడు. బాలాజీ ఒళ్లంతా అహంకారం నింపుకునొచ్చాడు. తను అనారోగ్యంగా ఉన్నానని, తన కొడుకుని భర్త నిర్లక్ష్యం చేస్తాడని కమల తన చిన్నమ్మ మనవరాల్నిచ్చి 21వ సంవత్సరంలో బాలాజీకి వివాహం చేసింది. మరుసటి సంవత్సరమే ఆమె చనిపోయింది. బాలాజీ పద్మలు అహంభావానికి ప్రతిరూపాలని వారి వివాహం నాడే తెలుసుకుంది. కమలమ్మ మీద గౌరవం చేత వెళ్ళింది రిసెప్షన్కు. అందరికీ నమస్కారం చేస్తూ ఆహ్వానిస్తున్న బాలాజీ లలితమ్మను చూడనట్టే నటించాడు. తనే గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళింది. కంగ్రాచ్యులేషన్స్ బాబూ అంది.
థ్యాంక్స్. పొద్దు, ఈవిడ దిక్కులేని స్త్రీ, మా డాడీ తెచ్చి అవుట్ హౌస్లో ఉంచారు అని పరిచయం చేశాడు. కళ్ళనీళ్ల పర్యంతమైన చిరునవ్వుతో బయటకొచ్చింది. ఇంకా నయం, పిల్లలను తెచ్చాను కాదు. మరి శ్రీహర్ష తనను ఎవరేమన్నా సహించడు అనుకుంది. విజయ హౌస్ సర్జన్సీ చేస్తుండగా లలితమ్మ ఆరోగ్యం దెబ్బతింది. కోటేశ్వరరావు సెలవు పెట్టించాడు. మద్రాసులో సీటొచ్చే వరకు శ్రీహర్ష కోసం ఎంత తాపత్రయపడ్డాడు. విజయ పెళ్లి చేయగలిగేదా? అసలు ఈ ఇల్లు కట్టించింది ఆయనే. అలాంటి అమృతమూర్తి తన భర్తను హత్య చేస్తాడా? ఎవరు చేశారీ అభూత కల్పన? రికార్డు ఆగిపోయింది అత్తయ్య. లలితమ్మ తలెత్తింది. అంజని రికార్డు ప్లేయర్ ఆఫ్ చేస్తోంది. రాత్రి చూసిన అందాల బొమ్మేనా అన్నట్టుంది. అంజు, శ్రీకి టీ ఇచ్చావా అని అడిగింది. రాత్రి ఏం జరగనట్టు. అంజని భయంగా చూసింది. వాడికి టీ ఇచ్చి నేను పిలుస్తున్నానని చెప్పి తీసుకురా అంది. అంజని ఒకసారి అత్తగారి వంక చూసింది. ఆమె కళ్ళు ఆప్యాయతను కురిపిస్తున్నాయి. మెల్లగా గదిలో నుండి వంటగది వైపు వెళ్ళింది. అక్కడ పని మనిషిని అడిగి కప్పు ట్రేలో పెట్టుకుని శ్రీహర్షున్న గదిలోకి వెళ్ళింది. అతను గెస్ట్ రూంలో ఉన్నాడని స్వీటీ చెప్పింది. గదిలో అడుగు పెడుతుంటే ఆమె కాళ్లు వణికాయి. తుండు కట్టుకుని అప్పుడే బాత్రూంలో నుండి తల తుడుచుకుంటూ వచ్చాడు శ్రీహర్ష. ఇద్దరి కళ్ళు అరసెకండు కలుసుకున్నాయి. అంజని తల ఉంచుకుంది. టీ అంది అతి ప్రయత్నం మీద నోరు విప్పి. వద్దు. అటుకేసి తిరిగి తనకేం పట్టినట్టు నిర్లక్ష్యంగా అన్నాడు. అలాంటి నిర్లక్ష్యపు మాటలు పెద్దమ్మ చేత, వదిన చేత, అన్నయ్య చేత, బంధువుల చేత వింది. అప్పుడు ఒక రకమైన నిర్లిప్తత ఆవరించేది. ఈరోజు గట్టు తెగిన వాగులా దుఃఖం ముంచుకునొచ్చింది. ట్రే బల్లమీద పెట్టి పళ్ల బిగున దుఃఖం అదింపట్టి అలాగే నిల్చుంది. అతను బట్టలు వేసుకుని అక్కడ దువ్వెన కోసం వెతికి అది కనిపించలేదేమో ఆ గదిలో నుండి వెళ్ళిపోయాడు. తన తండ్రి హంతకుడా? ఆమెకు రోషం ముంచుకొచ్చింది. ఎవరికి ఏ చిన్న బాధ కలిగినా సహించలేడు. అలాంటి తండ్రి హత్యలు చేస్తాడా? అతను తనలాగే దురదృష్టవంతుడు. లేని నిందలు మోస్తున్నాడు. అన్న వదిన అనవసరంగా ఎన్నిసార్లనరు? మెల్లగా అత్తగారి గదివైపు వచ్చింది. కట్టెను తొలగించుకుని పోబోయిందల్లా భర్త గొంతు వినిపించాక ఆగిపోయింది. శ్రీ, అమ్మంటే ఏమాత్రం గౌరవం ఉన్నా ఆమె బ్రతకాలనుకుంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. ఒక్కసారి బాలరాజుని ఇక్కడికి తీసుకురా అంది మెల్లగా. అది కాదమ్మా, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? శ్రీ, నిన్ను చూస్తే నవ్వొస్తోందిరా. కానీ పెంచి ఇంత వాణ్ణి చేసిన తల్లి మాట కంటే ఒక అనామకుడి మాటలకు విలువిస్తావా? అమ్మా, అదేం లేదు, అతన్ని తీసుకొస్తాను అన్నాడు తల్లి తలపక్కనున్న దువ్వెం తీసుకుని తల దువ్వుకుంటూ. అతన్ని వెనక నుండి చూస్తూ నిలబడిపోయింది. చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉన్నాడు. ఎవరి బాలరాజు? తను ఏం అపకారం చేసిందని తన భర్త మనసు విరిచేస్తున్నాడు. అతనే గనక రాకుంటే తన బ్రతుకు మరో విధంగా ఉండేది. తను అల్లరిగా అతని జుట్టుతో ఆడుకుంటూ దువ్వేది. ఆమె ఊహలు ఎటో వెళ్ళాయి. అలా అల్లా మధురంగా సాగుతున్నాయి. అమ్మా అంజని, అంజు అత్తగారి వంకే ఏంటన్నట్లు చూసింది. వచ్చిన మర్నాడే ఇంటి బాధ్యత అప్పగించడం భావ్యం కాకపోయినా నా ఆరోగ్యం నన్ను అసహ్యురాలను చేస్తుందమ్మా. విజయ ఒక్కసారి హాస్పిటల్కు వెళ్ళొస్తానందే. పనివాడు టిఫిన్ చేసే ఉంటాడు. శ్రీకి నాకు పట్రా అంది. అక్కడి నుండి చకచక వంటింట్లోకొచ్చింది. తండ్రి దగ్గర పనిచేసే యలమంద పూరీలొత్తుతున్నాడు. వేయించిన పూరీలు ప్లేట్లలో సర్దింది. యలమంద ముసిముసిగా నవ్వాడు. జరండు బుజ్జమ్మా, నేను తీసుకొస్తాను అన్నాడు. వంట పని చూడు అని ప్లేట్లు తీసుకుని గదిలోకొచ్చింది. మోకాలతో స్టూల్ జరుపుతూ ట్రే పెట్టడానికి వంగింది. ఆమె జడ వెళ్లి కొరడా దెబ్బల శ్రీహర్ష ముఖానికి తాకింది. ఆమె జడని భయంగా వెనక్కి వేసుకుంది. భలే భలే, మావేన్ అలాగే కొట్టాలే. అమ్మమ్మ, నా జుట్టు కత్తిరించుకేం? చప్పట్లు కొడుతూ బుట్టబొమ్మల గళ్ల ఫుల్ వాయిల్ స్లీవ్లెస్ ఫ్రాక్ వేసుకుని వచ్చింది స్వీటీ. జుట్టు పెంచేది మగణ్ణి కొట్టడానికి అయితే ఇంకా చాలా టైం ఉందే తల్లి. బ్రేక్ఫాస్ట్ చేశావా? లలితమ్మ అడిగింది. ఓఎస్, అత్తయ్య తినిపించింది. శ్రీహర్ష భుజాలపై స్వారీ చేస్తూ అంది. స్వీటీ, నా షర్ట్ పాడవుతుంది, దిగు అన్నాడు కాస్త కోపంగా. అమ్మమ్మ, రాత్రి మావయ్య మిరపకాయ బజ్జీలు తిన్నాడా అంది నవ్వుతూ. విజయ భర్తను ఆ మాటని ఏడిపిస్తుంది ఎప్పుడు. యూ నాటీ, పకపక నవ్వాడు. ముగ్ధురాలైనట్టు చూసింది అంజని. లలితమ్మ లేచి కూర్చుంది. అంజని ప్లేటు ఆమెకిచ్చింది. ఆమె పూరి తుంపి కూర తీసుకుని మొదటి ముక్క కొడుకు అందించింది. చిన్నప్పటి నుండి అది ఆనవాయితీలా
ఇంట్లో ఉంటే తల్లి ఎత్తిన మొదటి ముద్ద పిల్లలకు పెడుతుంది. మావయ్య అబద్ధాల కోరు. రాత్రేమో తనకేం దొరికినా అత్తయ్యకిస్తానని ప్రామిస్ చేశారు అంది స్వీటీ. శ్రీహర్ష ఉలిక్కిపడ్డట్టు చూశాడు. స్వీటీ నవ్వు అతన్ని సవాల్ చేసినట్టు నిలబడింది. లలితమ్మ మిగిలిన ముక్క అతని చేతికిచ్చి అంజని వైపు చూసింది. అంజు, ఇలారా దగ్గరగా పిలిచింది. శ్రీహర్ష చేయి యాంత్రికంగా ముందుకొచ్చింది. అంజని లజ్జాభారంతో తల వంచుకుంది. అతని చేతిలోని పూరి తీసుకుంది. తను తీసుకోకపోతే తల్లి తీసుకోదని శ్రీహర్ష టిఫిన్ ప్లేట్ అందుకున్నాడు. లలితమ్మ తన చేతిలోని ప్లేటు కోడలికిచ్చింది. మీరు తీసుకోండి అత్తయ్య, నేను తెచ్చుకుంటాను అంది. నేను తెస్తున్నాను బుజ్జమ్మ. ఎలమందం మరో ప్లేటు పూరీలు టీలు తీసుకొచ్చాడు. మౌనంగా అందుకుంది అంజని. ఉపాహారం ముగిసింది. శ్రీహర్ష లేచాడు. బయటికి వెళ్లాలన్నాడు. శ్రీ, కరిగిపోయిన కాలం మళ్లీ రాదు. ఈ పూట మీరిద్దరూ ఊటికి వెళ్ళరండి అంది. అలాగే అన్నాడు ప్రతిఘటించకుండా. అత్తాకోడళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూశారు. అతని ఆలోచనలు వేరుగా సాగుతున్నాయి. తనకిప్పుడు అన్నింటికన్నా ముఖ్యం తల్లి ఆరోగ్యం. శ్రీ, ఇద్దరు పచ్చగా ఉంటే ఓర్వలేని వారు ఎన్ని మాటలైనా అంటారు, విడదీస్తారు. అలాంటప్పుడే వివేకంతో పనులు చెయ్యాలి. తల పంకించాడు. అతనికి అడకత్తెరలో పోకచెక్క గుర్తుకొచ్చింది. మెల్లగా బయటకొచ్చాడు. లలితమ్మ అంజనిని దగ్గరగా తీసుకుని నుదురు చుమ్మించింది. పిచ్చిపిల్ల, ఒక్క రాత్రికే ముఖమెలా పీకిపోయిందో చూడు అంది ఆప్యాయంగా. ఆ మాత్రం ఆప్యాయతకే ఘనీభవించిన ఆమెలోని దుఃఖం ద్రవించి అసుర రూపంలో బయటకొచ్చాయి. అంజు, కొందరి జీవితాలు పరీక్షతో ప్రారంభమవుతాయి. వాటిని ఎదుర్కోవాలి మొండిగా అంది. ఎన్నో మాట్లాడాలనున్నా నోటమాట రావడం లేదు. ఆమెకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదామె.